వెలుగొండ జలాలు ఆలస్యం, టన్నెల్ బోరింగ్ మిషన్ బదులు పేలుళ్ళు యంత్రాలతో తవ్వకాలు, మొదటి టన్నెల్ నుంచి రెండో టన్నెల్కి మార్గం, తొలి టన్నెల్ పూర్తయిన నీళ్ళు ఇవ్వలేని వైనం, తవ్వకాలు మాన్యువల్ దారుల చెల్లింపు టీబీఎం స్థాయి, గుత్తేదారు కోట్ల దారబోత, కొల్లంవాగు వద్ద మట్టి అంత డంపింగ్, అటవీ పర్యావరణ జలవనరుల శాఖ మౌనముద్ర, పోలవరం ప్రాజెక్టు తర్వాత రాష్ట్రానికి అత్యంత కీలకమైన వెలుగొండ జగన్ ప్రభుత్వంలో తప్పిదాలు చేయకుండా ఉంటే ఈపాటికి తొలి టన్నెల్ ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి వరద జలాలు పారించే ఆస్కారం ఉండేది. వెలుగొండ పాక్షిక ఫలాలు కరువు ప్రాంత రైతులకు అందేవి. జగన్ సర్కార్లు తీసుకున్న నిర్ణయాలు అటు రైతులకు నష్టం చేకూర్చే, ఇటు ఖజానా కోట్ల భారం మోపాయి. వన్యప్రాణ అభయారణ్యంలో అటవీ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు మౌనముద్ర దాల్చారు. ఆ టన్నెల్లో తవ్విన మట్టిని అక్కడి నుంచి దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి ఉన్న కొల్లంవాగు వద్దే లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్విపోస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, అటవీ అధికారులు మౌనముద్రతో వెలుగొండలో అక్రమాలు అన్నీ నిగవు. శ్రీశైలం వరద జలాలను 2 టన్నెల ద్వారా నల్లమల సాగర్ జలాశయానికి తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప ఉమ్మడి జిల్లాల కరువు ప్రాంతాల్లో 4,47,300 ఎకరాల ఆయకట్టుకి నీళ్ళందించే ప్రాజెక్ట్ ఇది. 15.25 లక్షల మందికి తాగునీటి వసతి కల్పిస్తుంది. శ్రీశైలం వరద జలాలు 43.5 టీఎంసీలు వల్లించుకునేందుకు ప్రణాళిక రూపొందించారు. నల్లమల సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి జలాశయ నీటి మట్టం 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఉపయోగించుకోవచ్చు. ఇందులో 43.5 టీఎంసీల లైవ్ స్టోరేజ్ సౌలభ్యంగా ఉండేలా రిజర్వాయర్ నిర్మించారు. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నల్లమల వన్యప్రాణి సంరక్షణ అటవీ ప్రాంతంలో 2 టన్నెలు తవ్వాలి. పర్యావరణ వన్యప్రాణి నిబంధనల ప్రకారం అక్కడ పేలులకు అవకాశం లేకపోవడంతో టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు చేయాలని మొదట్లో నిర్ణయించారు. యంత్రాలను విదేశాల నుంచి తెప్పించాలి. అందుకే క్యూబిక్ మీటర్ తవ్వకానికి లక్షల్లో ధర నిర్ణయించారు. అదే పేలుళ్ళు జరిపి టన్నెల్ తవ్వితే ఇంత ఖర్చు అయ్యేది కాదు. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దిగిపోయినాటికి టీబీఎంలతో తవ్వకాలు సాగుతున్నాయి. ఆ మిషన్లలో సాంకేతిక సమస్యలు రావడం, పని ఆలస్యం కావడం అంటూ ఉన్న మొదటి టన్నెల్ పూర్తి చేసి హెడ్ రెగ్యులేటర్ నిర్మించి నీటిని అందించాలన్న ఆలోచన ఉండేది. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చాక వెలుగొండలో నిర్ణయాలు మారిపోయి టన్నెళ్ల పనులు తిరిగి టెండర్లు పిలిచి మిగిలిన పనులు కొత్తగా లెక్కగట్టి మెగా సంస్థకు పనులు అప్పచెప్పారు. టీబీఎంకి విదేశీ నిపుణులు బాగు చేయాల్సి రావడం, విడిభాగాలు విదేశాల నుంచి రావడం వంటి సమస్యలు ఉన్నాయి. అప్పటికే తొలి టన్నెల్ దాదాపు పూర్తిగా వచ్చింది. దీంతో టన్నెల్ తవ్వకాలు మాన్యువల్గా చేపట్టారు. మొదటి టన్నెల్లో మిగిలిన పనిని, రెండో టన్నెల్లో మిగిలిన పనిని మాన్యువల్గా చేపట్టారు. పేలుళ్లకు అటవీ విభాగం అనుమతులు ఇచ్చిందని అధికారులు చెప్తున్నట్టుపై స్పష్టత లేదు. మాన్యువల్ విధానంలో చేయడం వల్ల రెండో టన్నెల్ తవ్వకం పనులు వేగంగా పూర్తవుతాయని గుత్తేదారు ప్రతిపాదించారు. ఇందుకు మొదటి టన్నెల్ నుంచి రెండో టన్నెల్కి దారి చేసుకుంటామని ప్రతిపాదించి ప్రభుత్వ పెద్దల అనుమతులు తీసుకున్నారు. టీబీఎం సాయంతో టన్నెల్ తవ్వితే మట్టిని రైల్వే ప్లాట్ఫామ్పై వాహనాలు బయటికి తీసుకొచ్చి టిప్పర్లకు అందించేవి. ఆ టిప్పర్లు దూరంగా మళ్లించేవి. మాన్యువల్గా చేయడం వల్ల మొదటి టన్నెల్ మీదుగా మట్టి రవాణా చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడ తవ్విన మట్టితో తొలి టన్నెల్లో 1,20,000 క్యూబిక్ మీటర్ల మేర రోడ్డు నిర్మించేశారు. ఇప్పుడు ఈ మట్టిని తొలగించి బయటకు రవాణా తీయాలి. నిజానికి నల్లమల సాగర్ జలాశయం ఎప్పుడూ పూర్తయింది. తొలి టన్నెల్ తవ్వకం ఇప్పటికే పూర్తి చేశారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మించి ఆ టన్నెల్ ద్వారా వీటిని నీటిని నల్లమల సాగర్కి తరలించవచ్చు. వరద రోజుల్లో రోజుకు 3,000 క్యూబిక్లు పళ్లించేలా తొలి టన్నెల్ తవ్వారు. ఫీడర్ కాలువలో చిన్న చిన్న పనులు పూర్తి చేసుకుని నల్లమల సాగర్ పునరావాసం పూర్తి చేస్తే ఈపాటికి తొలి టన్నెల్తో నీళ్లు తీసుకొచ్చి ఆ రిజర్వాయర్లో నింపి కరువు ప్రాంతాల రైతులకు మేలు చేసే అవకాశం ఉంది. కొందరు తప్పుదో పట్టించడం వెలుగొండేలా కష్ట నష్టాలు బాటపట్టింది. ఇప్పుడు రెండో టన్నెల్ పూర్తయ్యే వరకు తొలి టన్నెల్ను ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అసలు హెడ్డింగ్కు వార్త అసలు ఏమన్నా సంబంధం ఉందా? జగన్ సర్కార్ తప్పిదం, వెలుగొండ జలాలు ఆలస్యం. చంద్రబాబు చేద్దాం అనుకున్నాడంటే చేయలేకపోయాడట ఆయన. దానికి కారణం అక్కడ వచ్చినటువంటి ఆ మిషన్ ప్రాబ్లం అంట. జగన్ అది పూర్తి చేశాడంట, కాకపోతే ఇంకోటి పూర్తి చేయకపోవడం వల్ల నష్టం జరిగిందంట. అసలు ఏమన్నా అర్థం ఉందా వార్తలో? ఆయన పూర్తి చేయలేకపోయి నేను పూర్తి చేశాడు. అసలు ఆ వెలుగొండకి ప్రారంభించుకొచ్చిందే ఆనాడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి సిస్టమ్. ఇంకా దాంట్లో సమస్యలు ఉన్నాయి, పూర్తి చేయాల్సి ఉంది అని చెప్పడంలో తప్పులేదు. కానీ ఇందులో జగన్ తప్పిదం. చంద్రబాబు 5 ఏళ్ళు చేయలేకపోయింది తప్పిదం కాదు, ఇతను పూర్తి చేస్తే కూడా తప్పిదమే. ఎందుకంటే ఆ మట్టిని రోడ్లాగేసారు, అది తొలగించాలి, ఇంకో టన్నెల్ వేయాలి. ఆ టన్నెల్ పూర్తి చేయించడం అనేటటువంటిది కాదు ఇక్కడ. ఇలాంటి విచిత్రమైనటువంటి వార్తలతో అంటే సామాన్యుడికి అర్థం కానీ, లేదా పూర్తిగా చదువుకున్నోడికి చెప్పచ్చు, పూర్తిగా చదువుకోనోడికి చెప్పచ్చు. వచ్చి రానటువంటి వాడికి అర్థం పర్థం లేని వివరణలు ఇచ్చి హెడ్డింగులతో మైండ్లని ప్రభావితం చేసేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్ మీద నడుస్తూనే ఉంది. ఇకపోతే